అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. సోమవారము 19వ తారీఖు మే నెల 2025 సంవత్సరం ఈ ఉదయ కాల సమయంలో పడకల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. కాబట్టి ఉదయ కాల సమయంలో పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిచ్చబడుతూ వస్తుంది. కాబట్టి ఈరోజు మనం చూసినట్లయితే ఎవరిని ఆశీర్వదించి ఆయన కాపాడుతున్నాడు? ప్రేమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకున్నట్లయితే ఎవరిని ఆశీర్వదించి ఆయన కాపాడుతున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు. దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, యెహోవా తన సన్నిధి నీకు ప్రకాశింపచేయను. అంటే ఎవరికైతే తన సన్నిధిని ప్రకాశింపజేస్తూ వచ్చాడు, ఒక మాట చెప్పాలంటే ప్రకాశించడం అనే తర్వాత చూసినట్లయితే తన సన్నిధిని అంటే దేవుని సన్నిధి ఎవరికైతే అనుమతిస్తూ వచ్చాడో, దేవుని సన్నిధిలో ఉండే ధన్యత ఎవరికైతే ఇస్తూ వచ్చాడో, దేవుని సన్నిధి ఎవరికైతే కనపరుచుకుంటూ వచ్చారో వారిని దేవుడు ఆశీర్వదించి కాపాడేవాడుగా ఉన్నాడు. అంటే ఎవరికైతే దేవుడు తన సన్నిధిలో ఉండే ధన్యత ఇస్తున్నాడో, ఎవరికైతే దేవుడు తన సన్నిధిలో ఉండే ఆధిక్యత ఇస్తున్నాడో వారిని దేవుడు ఆశీర్వదించి కాపాడేవాడుగా ఉన్నాడు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూసినట్లయితే రండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనంలోనే యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నేను కరుణించును గాక. అంటే ఎవరినైతే ఆయన కరుణిస్తున్నాడో, ఎవరి మీద అయితే ఆయన కనికరాన్ని కరుణ చూపిస్తున్నాడో, ఎవరి ఎడలైతే ఆయన కరుణించడానికి ఇష్టపడుతూ వస్తున్నాడో వారిని యెహోవా ఆశీర్వదించి కాపాడేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ద్వారా ఎవరైతే కరుణించబడుతున్నారో వారిని కాపాడేవాడుగా ఉంటున్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, హిజ్కియా యొక్క జీవితం మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు హిజ్కియా దేవునికి ప్రార్థించగా, దేవుని సన్నిధిలో మొరపెట్టగా దేవుడు అతను కాపాడినటువంటి అనుభవం కాపాడుతూ అతను కరుణించాడు. కాబట్టి అతడు కాపాడబడుతున్న అనుభవం, అతను కాపాడబడిన తర్వాత 15 సంవత్సరాల ఆయుష్ కలిగినటువంటి అనుభవాన్ని హిజ్కియా కలిగినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఉదయ కాలం పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ఎవరిని ఆశీర్వదించి కాపాడుతాడంటే మొదటిగా తన సన్నిధిలో ఉండే ధన్యత ఎవరికి ఇచ్చారో వారికి. 2, ఆయన ఎవరినైతే కరుణించాడో వారికి తన యొక్క ఆశీర్వాదాన్ని, తన కాపుదలని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈరోజు ఉదయకాలం పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మనల్ని దేవుడు తన సన్నిధిలో ఉండే ధన్యత మనకిస్తే మనల్ని ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు, మనల్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు, కాపాడుతున్నాడు. 2, ఆయన మనల్ని కానీ మన పొరపాట్లు, మన బలహీనతలు, అవిధేయతలు కానీ కరుణిస్తే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించి కాపాడేవాడుగా ఉంటున్నాడు. 3వ మాటను మనం చూసినట్లయితే రండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతిని ఉదయింపజేసి. అంటే దేవుడు తన సన్నిధి కాంతిని ఏదైతే ఉదయింపజేస్తున్నాడో, అంటే తన కాంతిని ఏదైతే నీ మీద ప్రకాశింపజేస్తున్నాడో, ఒక మాటలో చెప్పాలంటే ఏదైతే తన వెలుగుని నీ మీద ప్రకాశింపజేస్తూ వస్తున్నాడో ఆ వ్యక్తి, అంటే ఏ వ్యక్తి మీద అయితే తన వెలుగుని ప్రకాశింపజేస్తున్నాడో, ఉదయ కాంతి అంటే తన వెలుగుని ఎవరి మీద అయితే ఉదయింపజేస్తున్నాడు, అంటే తన వెలుగుని ఎవరి మీదకైతే ప్రకాశింపజేస్తున్నాడో ఆ వ్యక్తిని ఆశీర్వదించి కాపాడేవాడుకుంటున్నాడు ప్రభు. కాబట్టి ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడుతున్నటువంటి 3వ మాట, ఏ వ్యక్తినైతే ఆయన ఆశీర్వదిస్తున్నాడు, ఏ వ్యక్తినైతే ఏ వ్యక్తికైతే తన సన్నిధిలో ఉండే ధన్యత ఇస్తున్నాడు, ఏ వ్యక్తినైతే కరుణిస్తున్నాడు, ఏ వ్యక్తికైతే ఆయన తన వెలుగుని, తన ప్రకాశమైనటువంటి వెలుగుని ఉదయింపజేస్తున్నాడు ఆ వ్యక్తిని ఆశీర్వదించి ఆ వ్యక్తిని కాపాడేవాడుకుంటున్నాడు. ఇక 4వ మాటను చూసినట్లయితే రండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయను. అంటే ఆయన ఎవరికైతే సమాధానం కలుగు చేస్తున్నాడు, ఎవరికైతే సమాధానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ఎవరిలో అయితే సమాధానాన్ని నింపుతూ వచ్చాడు, ఎవరైతే సమాధానం కలిగి ఉండేటట్టు ఆయన చేస్తున్నాడు, ఎవరికైతే సంపూర్ణమైన సమాధానం ఇస్తూ వస్తున్నాడో వారిని ఆయన ఆశీర్వదించి కాపాడేవాడుకుంటున్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో, చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాల్లో సమాధానం లేదు, మందిరంలో సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, బంధువుల్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారి మధ్యలో సమాధానం లేదు. అంటే ఎవరిలో అయితే సమాధానం లేదో వారిలో సమాధానం నింపుతున్నాడు, ఎవరిలో అయితే సమాధానం లేదో వారిలో సమాధానం నింపడం ద్వారా వారిని ఆశీర్వదించి వారిని కాపాడేవాడుకుంటున్నాడు. అంటే ఎవరికి సమాధానం లేదో వారికి సమాధానం ఇచ్చి వారిని ఆశీర్వదించి కాపాడేవాడుకుంటున్నాడు
ఇది 4వ మాట. ఇక 5వ మాట చూసినట్టయితే రండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయను గాక. అట్లు వారు ఇశ్రాయేలు వారి మీద నా నామము ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించును. అంటే దేవుని నామాన్ని ఉచ్చరించడం అంటే దేవుని నామాన్ని పలుకుతూ వస్తాం, దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకోవటం, దేవుని నామాన్ని ఎప్పుడూ కూడా స్మరించుకోవటం. అంటే ఎవరైతే దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారో, ఎవరైతే దేవుని నామాన్ని స్మరించుకుంటూ వస్తున్నారో, ఎవరైతే దేవుని నామాన్ని మనసుకు తెచ్చుకుంటూ వస్తున్నారో అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించి కాపాడేవాడుకుంటున్నాడు. కాబట్టి ఉదయకాలం పడకల మించినట్టుందని ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో దేవుడు ఆశీర్వదించి కాపాడే వ్యక్తి ఎవరంటే, ఎలాంటి వ్యక్తిని ఆయన ఆశీర్వదించి కాపాడుతున్నాడంటే ఆయన సన్నిధిలో ఉండే ధన్యత ఇచ్చినటువంటి ఏ వ్యక్తికి అయితే ఆయన సన్నిధిలో ఉండే ధన్యత ఇచ్చాడో ఆ వ్యక్తిని ఆశీర్వదించి కాపాడుతున్నాడు. ఏ వ్యక్తిని అయితే కరుణించాడో ఆ వ్యక్తిని ఆశీర్వదించి కాపాడుతున్నాడు. ఏ వ్యక్తికి అయితే తన వెలుగు ప్రకాశింప ఉదయింపజేస్తూ వచ్చాడో ఆ వ్యక్తిని ఆశీర్వదించి కాపాడుతున్నాడు. ఏ వ్యక్తి అయితే సమాధానం ఉంచుతూ వచ్చాడో ఆ వ్యక్తిని ఆశీర్వదించి కాపాడుతున్నాడు. ఏ వ్యక్తులైతే దేవుని యొక్క మాటలు ఉచ్చరించేటట్టు దేవుని యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకునేటట్టు చేస్తూ వచ్చాడో ఆ వ్యక్తిని ఏ వ్యక్తులైతే దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకునేటట్టు వారిని సిద్ధపరిచాడు ఆ వ్యక్తిని ఆశీర్వదించి ఆ వ్యక్తిని కాపాడుతున్నాడు. ఈ 5 అంతల అనుభవం మనం కూడా వచ్చి దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొంది కాపాడబడినట్లు ప్రభు మన సహాయం చేయను గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో పడకల మించలాడుతుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మా జీవితాల్లో విన్న వాక్య ప్రకారం మీ ద్వారా ఆశీర్వదించబడి కాపాడబడుతున్నటువంటి వ్యక్తి 500 అనుభవం కలిగిన వారు ఉన్నారు. అట్లా 500 అనుభవం మా జీవితాల్లో కూడా అనుమతించి మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.